ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవమేనని రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా కొన్ని హామీలు మాత్రమే అమలు చేశామని మంత్రి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో పర్యటించిన ఆయన అమృత్ సాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 5 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్, 120 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా సమీకృత గురుకుల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడే నాటికి రాష్ట్ర అప్పు 7 లక్షల కోట్ల రూపాయలకు ఎగబాకిందని మంత్రి మండిపడ్డారు. ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డాక సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు కొనసాగే విధంగా చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం. ప్రతి నెల ఆనాటి ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడం కోసం అసలు మిత్తి కలిపి 6,500 కోట్ల రూపాయలు ఈనాడు బ్యాంకులకి గాని మిగతా సంస్థలకు గాని కడుతుంది. మొదటి 6 నెలలు 7 నెలల్లోనే ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఇందిరమ్మ రాజ్యం అంటేనే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అంటేనే ఇచ్చే ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం.